హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాస్పిటల్స్‌కి లక్షలు లక్షలు లేదంటే కోట్లు కూడా కొన్ని సందర్భాల్లో ఖర్చు పెట్టే ఈ రోజుల్లో మీ ఇంట్లోనే ఉండి చిన్న చిన్న రెసిపీస్ ద్వారా, చిన్న చిన్న చిట్కాల ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనందరికీ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వివిధ విధాల పూజలు చేస్తూ ఉంటాము. మొక్కని దేవుడు అంటూ ఉండరు చాలామందికి. మరి హాస్పిటల్స్‌కి లక్షలు లక్షలు లేదంటే కోట్లు కూడా కొన్ని సందర్భాల్లో ఖర్చు పెట్టే ఈ రోజుల్లో మీ ఇంట్లోనే ఉండి చిన్న చిన్న రెసిపీస్ ద్వారా, చిన్న చిన్న చిట్కాల ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పే గెస్ట్ మనతో ఉన్నారు ఈరోజు. లెట్స్ వెల్కమ్ వెజిటబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. నమస్తే అండి. సూర్యస్మితల్లి. సో ఈ రోజు మా ప్రేక్షకులందరి కోసం మీరు ఏం చూపించబోతున్నారు, అలాగే దేని గురించి మాట్లాడబోతున్నారు? ఇప్పుడు మీరు ప్రారంభించడమే పూజలు, మ్మ్. దేవాలయాలు వాటి గురించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అది? అంటే ఈ రోజుల్లో కోరుకునేది ఒకటి డబ్బు కావాలని, కాస్త ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత ఆరోగ్యం ఇవ్వు తండ్రి, డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు అని అందరూ దండం పెట్టుకుంటున్నాం. ఫస్ట్ లిస్ట్లో అది ఉంటుంది. చేతులు జోడించగానే నోట్లోంచి వచ్చేది అదే. ఇక్కడ అంటే నేను కూరగాయలను ఎందుకు మాట్లాడతానంటే అమ్మా, ఇక్కడ మనం ఒక ఎపిసోడ్ చేసాం, అవును. పొట్లకాయ గురించి చేసినప్పుడు మన చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడాం. అవును. అంటే మన లోపల భావోద్వేగం అవతల మన ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పదార్థం నీతో మాట్లాడించింది. మ్మ్. ఇప్పుడు నేను ఫస్ట్ ఎపిసోడ్కి నేను చెప్పాను మ్మ్. మనం దేని మీద వెళ్తున్నావు అని. నేను రెండో అవును. ఎపిసోడ్ నీకు నేను చెప్పలేదు ఏం చెప్పాలని కూడా, కానీ నువ్వు తీసుకున్నావు, బాగానే వెళ్తున్నావు కదా, నేను మాట్లాడలేదు అంటే నీతో అది మాట్లాడించింది. మ్మ్. అంటే దైవము, ఆరాధన, పూజ ఇవన్నీ ఎందుకు అంటే మనం ప్రారబ్ధ కర్మల్ని తెచ్చుకొని రోగాలు అనుభవిస్తాం. ప్రారబ్ధ కర్మ వ్యాధి రూపేణ పీడ్యతే. మ్మ్. మనం చేసిన కర్మ, ఆ కర్మకు సంబంధించినటువంటి పదార్థం గురించి ఈరోజు మనం మాట్లాడేది. ఆ కర్మ అంటే మనం కర్మని రెండు రకాలుగా చూస్తాం. ఒకటి కర్మ చేయించేవాడు, ఒకడు కర్మకి సాక్షిగా ఉండేవాడు. మ్మ్. కర్మ సాక్షి సూర్యుడు, కర్మ చేయించేవాడు శని. మ్మ్. రాత్రి పగలు అశ్విని దేవతలుగా మనం సూర్యుడు, చంద్రుడు. మనం ఫస్ట్ చేసింది చంద్రుడికి సంబంధించినటువంటి పొట్లకాయ. అవును. ఇప్పుడు చేయబోయేది సూర్యుడికి సంబంధించినటువంటి పదార్థం. మ్మ్. ఇది సింహరాశికి సంబంధించింది. సింహరాశి అనగానే మనకి పంచమ స్థానం. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో యువత భార్యాభర్తలు అనుభవిస్తున్నటువంటి పెద్ద సమస్య ఏంటి? పిల్లలు లేకపోవడం, మ్మ్. ఫెర్టిలిటీ, ఇన్ఫెర్టిలిటీతో సతమవుతున్నారు. అలాగే ఆడవాళ్ళలో పిసిఓడి, మ్మ్. అలాగే యూట్రస్కి రిలేటెడ్ ఫైబ్రాయిడ్స్, ఫైబ్రాయిడ్స్, నానా రకాల కష్టాలు. ఇంకా హెర్నియా ఒకటి, ఇలాంటి సమస్యలు. అలాగే మెచ్యూరిటీ లేని పిల్లలు, దాన్ని ఏమంటారు ఆర్టిజం. ఇలాంటి సమస్యలకి ఒక అద్భుతమైనటువంటి పదార్థం ప్రకృతి మనకి ఎంత అద్భుతంగా అలైన్ చేసి పెట్టింది అంటే, ఒక గృహప్రవేశం చేస్తున్నాం, మ్మ్. ఒక అశుభకార్యం జరిగింది అంటే ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో దీన్ని కంపల్సరీ వాడి తీరిన తర్వాత మిగతా వాటికి వెళ్తాం మనం. అవును. గృహప్రవేశం చేసేటప్పుడు ఫస్ట్ గడప దాటే ముందు చేసే పని ఏంటమ్మా? గుమ్మడికాయ కొట్టడం. ఏంటది? బ్రేక్ చేయటం. ఏ గుమ్మడికాయ అది? తీపి గుమ్మడికాయ. ఒకటి బ్రేక్ చేసేది, ఒకటి కట్టేది. అవును. అంటే ప్రకృతి మనకి దిష్టుల నుంచి రక్షించుకోవడానికి బూడిద గుమ్మడికాయ గుమ్మాన్ని నేలబడుతూ ఉంటుంది. ఒక కొత్త ఇంటి లోపలికి ప్రవేశించాలంటే మంచి గుమ్మడికాయని బ్రేక్ చేసి లోపలికి వెళ్తాం. మ్మ్. అంటే డిఎన్ఏ జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే అవి అక్కడతో బ్రేక్ అయిపోతాయని సింబాలిజంగా చెప్పడం. అలాగే ఏదైనా ఎవరైనా చనిపోయిన తర్వాత 11వ రోజు భోజనాల్లో కంపల్సరీ వాడే కూర దప్పలం, అవును. మంచి గుమ్మడికాయ. మ్మ్. అంటే ఇందులో ఏదో నిగూఢమైనటువంటి సత్యం మనకి చెబుతూ ఉంటుంది. అవును. మన శరీరంలో ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ, కణజాల వ్యవస్థ, అలాగే జ్ఞాపకాలు, మ్మ్. మన ప్రారబ్ధ కర్మల తాలూకు జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా ఆ కణం, ఆ సెల్లో నిక్షిప్తమై ఉంటాయి. మనకు గుర్తుండదు కానీ కణం గుర్తుపెట్టుకుంటుంది. మనం చేసే ప్రతి పని మ్మ్. రికార్డ్ అది కణంలో ఉంటుంది, మనలోనే ఉంటుంది. మ్మ్. అందుకనే పాపాలు జ్ఞాపకాలు. మనం ఏదైతే పాపం చేస్తామో, పెద్ద పాపం చేసాం అనుకో, ఎక్కువ రోజులు గుర్తుంటుంది. మ్మ్. అది గుర్తున్నంతల్లా మనల్ని నలిపేస్తూ ఉంటుంది. పాపం చేసాం అని. అవును. చిన్న చిన్న తప్పులు చేస్తాం, అది పాపం కాదు. కానీ అంటే జ్ఞాపకంగా ఏదైతే ఉందో అది గతం నిన్ను బాధిస్తూ ఉంటుంది. అలాంటి అంటే ఇవి చేసేస్తే చేసిన పాపాలు పోవు, మ్మ్. అలా చెయ్యకుండా నిన్ను తయారు చేస్తాయి.
నీతో చేయించే కర్మలకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఆయుధం అవుతుంది. కాయగూరలు అంటే నేను వెజిటబుల్ థెరపీని గర్వంగా ఎందుకు ఫీల్ అవుతానంటే అది నీ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతల్ని తొలగించడంతో పాటు నీ మానసిక స్థితిని కూడా మార్చేస్తాయి, నీ మనసును మారుస్తాయి. నీ మనసు ఎప్పుడైతే మారిందో ఆటోమేటిక్గా నీకు వచ్చే సమస్యలు అంటే కర్మ. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్తారు? కర్మ చేయి ఫలితాన్ని ఆశించుకో, అంటే నిష్కామ కర్మగా చేసుకుంటూ వెళ్ళిపో, అది సత్కర్మ అయి ఉండాలి, అవతల వాడికి ఇబ్బంది పెట్టింది. అలాంటి దాంట్లో ఇది మనకి కాలపురుష చక్రంలో సింహరాశి 5వది, పంచమ రాశి అంటారు. పంచమ స్థానం పిల్లల్ని సూచిస్తుంది, విద్యని సూచిస్తుంది, అలాగే ప్రేమని సూచిస్తుంది. ప్రేమ లేకపోతే ఒక మనిషి కర్కశంగా ప్రవర్తిస్తాడు, ప్రేమ లేకుండా చేసినటువంటి కర్మల వల్ల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అలాగే ఇంతకుముందు జన్మలో మనం చేసినటువంటి కర్మల వల్ల ఈ జన్మలో పిల్లలు లేకుండా పోయారు. ఆ కర్మల్ని తొలగించడం ద్వారా సంతానవంతులను చేస్తుంది. గర్భసంచి వృద్ధికి, గర్భ దోషాలకి, గర్భవాతాలకి ఈ మంచి గుమ్మడికాయ ఏదైతుందో అది అద్భుతమైనటువంటి ఔషధం, వరం. దీంతో చాలామంది ఈ జ్యూస్ తాగి, నాకు తెలిసి ఒక 15 మంది నాకు ఫోన్ చేసి ఇది చేసిన తర్వాత మాకు పిల్లలు పుట్టారు. కొంతమంది విక్రమాదిత్య అనే పేరు కూడా పెట్టుకున్నారు. అంటే విక్రమాదిత్య పేరు నాదనుకుంటున్నారు. విక్రమాదిత్యుడు అనే ఆయనని, చక్రవర్తిని ఆదర్శంగా తీసుకుని ఆ పేరు నేను పెట్టుకోవడం జరిగింది. అదే పేరుని వాళ్ళ పిల్లలకు పెట్టడం కూడా జరిగింది. అంటే ఈ జ్యూస్ తాగడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి గర్భదోషాలు తొలగి సంతానవంతులు అయ్యారు. మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, ఎలాంటి మాంసాహారము, ప్రోటీన్ ఫుడ్ లేకుండా, ఆర్టిఫిషియల్ ఫుడ్ లేకుండా న్యాచురల్గా ఈ కాయగూరలతోటే 9 నెలలు పూర్తి చేసుకుని ఒక ఆరోగ్యమైనటువంటి బిడ్డకి జన్మనివ్వబోతున్నటువంటి 2 తల్లులు ఉన్నారు. రేపొద్దుట అవి మనం చూపించవచ్చు టెస్ట్ మోనల్స్ కింద, అవసరం లేదు, మామూలుగా చెప్తున్నాను. అంటే అంతటి కాయగూరలకి అంత శక్తి ఉందని చెప్పడం కోసం. ఇది మనలో జ్ఞాపకాలుగా ఉన్నటువంటి ప్రారంధ కర్మల్ని తొలగించడానికి ఉపయోగపడేటువంటి మంచి గుమ్మడికాయని తురివేసామమ్మా. అంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది, మిక్సీ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని తొక్క గింజలతో సహా తురివేసినటువంటి మంచి గుమ్మడికాయ తురుము. అలాగే దాంతోపాటు ఇది కొబ్బరి, దీనికి కూడా ఒక విశేషమైనటువంటి ప్రాసెస్ ఉంది, అది నేను తర్వాత మళ్ళీ వివరిస్తాను. 200 గ్రామ్స్ వేసుకోవాలమ్మా కంపల్సరీ సహా తీసేసుకోవాలి. అలాగే ఇది కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, రుచి కోసం కొంచెం అల్లం. అంటే అరుగుదలకి సంబంధించి గుమ్మడికాయ కొంచెం పచ్చి తీసుకుంటాం, అడుగా ఉంటుంది కదా, దానికోసం ఈ మూడికి కొంచెం నీళ్లు వేసి కొంచెం 200 ml వాటర్. వయసు పెరిగే కొలది కణజాల వ్యవస్థ దెబ్బతింటూ ఉంటుంది. అంటే కాంట్రాస్ట్, సంకోచం వ్యాకోచం అనేది తగ్గుతూ ఉంటుంది, అందుకని హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఆ వ్యవస్థని తన ఆధీనంలో ఉంచుకుంటుంది మంచి గుమ్మడికాయ. అంటే ఇది ఓన్లీ యూట్రస్ కి సంబంధించిన వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చా, లేకపోతే ఓవరాల్ హెల్త్? కణజాలం అమ్మ, ఇప్పుడు కొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ జారిపోవటం, కణజాలం ఎక్కడైతే దెబ్బతిందో దాని అంతటిని కూడా ఇది శరీరంలో ఎక్కడ ఏది జరిగినా కణజాలాన్ని రిపేర్ చేయడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే సందర్భాన్ని బట్టి కాంబినేషన్స్, ఇప్పుడు ఇక్కడ మనం కొబ్బరి వాడాం, కొన్ని సందర్భాల్లో కొబ్బరి అక్కర్ లేకుండా వాడుతూ ఉంటాం, సిచ్యువేషన్ బట్టి మారుస్తూ ఉంటాం. ఇన్ఫర్టిలిటీ సమస్యకి అయితే గుమ్మడితో పాటు కాంబినేషన్ కొబ్బరికాయ కూడా తీసుకోవచ్చు. దీన్ని మెత్తగా మిక్సీ బాగా చిక్కగా ఉంటుందమ్మా, ఎందుకంటే ఇందులో మనకి అద్భుతమైనటువంటి ఫైబర్ కొబ్బరి ఉంది, అలాగే మంచి గుమ్మడికాయలు కూడా ఫైబర్ ఎక్కువగానే ఉంటుంది, చిక్కగా ఉంటుంది. కలర్ కూడా ఎంత అట్రాక్టివ్ ఉందో అసలు. అమ్మవారి మంత్రాల్లో ఏమైనా గుర్తుందా? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మీ జాతవేదు మమావహ. హిరణ్యవర్ణము బంగారపు రంగు. అంటే మన శరీరం 7 ధాతువుల మీద ఆధారపడి ఉంటుంది. సూర్యుడు హిరణ్యవర్ణాన్ని కలిగిన వాడు, హిరణ్య గర్భుడు, హిరణ్యాన్ని తయారు చేసేవాడు. ఇది హిరణ్యవర్ణము. ఇది అద్భుతమైనటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ ఇస్తుంది. ఇప్పుడు చాలామందికి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్, అలాగే కణజాలం సంకోచ వ్యాకోచాలు లేకపోవడం వల్ల మేల్స్లో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వచ్చి సఫర్ అవుతూ ఉంటారు. ప్రోస్టేట్ క్యాన్సర్గా కూడా మారుతుంది. నేను కేవలం ఈ మంచి గుమ్మడికాయతోటే 4th grade ప్రోస్టేట్ని రివర్స్ 21 daysలో రివర్స్ చేయడం, 3 daysలో సిస్టమ్ నుంచి నార్మల్ అయిపోయారు. అంటే సఫరింగ్స్ నుంచి నార్మల్ అయిపోయారు. అంటే రిప్రొడక్టివ్ వ్యవస్థకు సంబంధించి అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా ఆ వ్యవస్థని బట్టి అది మార్చుకుంటుంది. అది మగవాళ్ళు అయితే మగవాళ్ళకి ఒకలా ఉపయోగపడుతుంది, ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళకి ఒకలాగా ఉపయోగపడుతుంది. పదార్థం ఒకటే,
వ్యక్తిని బట్టి పదార్థం యొక్క స్వభావాన్ని మార్చుకునే తత్వం ప్రకృతికి ఉంది. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే వేరే విధానాల్లో అయితే తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది. జీరో సైడ్ దీనివల్ల ఎఫెక్ట్స్. మంచి తప్ప ఏమీ లేదు. నీకు ఇబ్బంది లేకపోయినా ఎవరైనా తాగొచ్చు. అంటే జనరల్ మెయింటెనెన్స్ కోసం ఇప్పుడు మనం పొట్లకాయని ఆషాఢ మాసంలో వాడతాం. ఇది శ్రావణ మాసానికి కూర. శ్రావణ మాసంలో ఎక్కువగా వాడితే దీని రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. అంటే మరి శ్రావణ మాసంలోనే వాడాలా అంటే సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఎప్పుడైనా వాడుకోవచ్చు. శ్రావణ మాసం దీనికి ఆ ప్రత్యేకత ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. దీన్ని సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్యలోనే తాగాలి. అంటే మిగతా జ్యూసులకి సూర్యాస్తమయం తర్వాత తాగినా పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ సూర్యాస్తమయం తర్వాత తాగడం వల్ల ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థ కొంచెం మందగిస్తుంది, సూర్యుడితో అనుసంధానమై ఉంటుంది కాబట్టి డైజెషన్ అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సందర్భాలు ఇప్పుడు మనం అందుకని అల్లం కూడా వాడాం. ఒకవేళ డైజెషన్ తక్కువ ఉన్న వాళ్ళు లేట్గా తాగాలనుకున్నప్పుడు 7-8 ఆ టైంలో అల్లాన్ని ఎక్కువ వేసుకోవటం అలాంటివి చేసి తీసుకోవాలి. ఈ జ్యూసులు యూజువల్లీ మనం తీసుకునే ఆహారంతో ఎలా పేరప్ చేయాలంటారు? అంటే గంటల ముందు లేకపోతే తర్వాత? అంటే దీనికి 1 గంట ముందు, మన భోజనానికో టిఫిన్కో 1 గంట ముందు ఈ జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. తిన్న తర్వాత జ్యూస్ తాగాలనుకుంటే 3 hours గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే తిన్న పదార్థం యొక్క డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్లో ఇది డైజెషన్ అయిపోతుంది, దీని ఎఫెక్ట్ ఏమి తీసుకోవచ్చు, తర్వాత మనం తీసేసుకోవచ్చు. కానీ ఏదైనా తిన్న తర్వాత జ్యూస్ తాగాలంటే మాత్రం 2-3 hours గ్యాప్ ఇవ్వాలి. అంటే ఒక్కసారి ఇది తీసుకుంటే ఇక వేరే పదార్థంతో మనకు పనిలే. ఇప్పుడు మనకి ఇక్కడ కిచెన్ ఉంది, స్టవ్స్ ఉన్నాయి, మన పని దేంతో? మీకు ఇది సరిపోదా? 200 grams మీరు అంటే మీరు ఇడ్లీ తిన్నారు లేదా దోశ తిన్నారు, దాని క్వాంటిటీ ఎంత ఉంటుంది డైజెషన్కి? అంతేగా, 200 grams, అంతకు మించి ఏం తినలేదుగా. ఈ 200 grams తీసేసుకున్నావు, నీకు కావాల్సిన అంటే ఇప్పుడు మీరు ఇడ్లీ తిన్నారు, ఇడ్లీతో పాటు ఇడ్లీ చేయాలి, పల్లీల చట్నీ చేయాలి. దీనికి మీరు కేటాయించే సమయం ప్లస్ అది తిన్న తర్వాత అది డైజెషన్ అయ్యి మీకు ఇచ్చే క్యాలరీస్ కదా లెక్కేసేది. ఇప్పుడు మీరు ఈ పైటోకెమికల్స్ అని కొట్టండి నెట్లో, పంప్కిన్ యొక్క పైటోకెమికల్స్ అని కొట్టండి, ఇది ఇచ్చే డైరెక్ట్ ఎనర్జీ ఇచ్చేస్తుంది. మీరు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ తీసుకుని క్యాలరీస్గా బర్న్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవాలి. ఇది డైరెక్ట్ ఎనర్జీ. ఈ ప్రాసెస్ అంతా లేదుగా, మీరు శ్రమపడి వంట చేసి ఇవన్నీ చేయక్కర్లే. అంటే అవసరం, తినడం అనేది అవసరం, కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు దీని మీద మనం ఆధారపడితే అవ్వక్కర్లేదు. అంటే 1 గ్లాసు జ్యూస్ తీసుకుంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఒక వ్యవస్థలో ఉన్నాం, మధ్యాహ్నం భోజనం చేయడం, ఒక కలర్ఫుల్ ఆకులో రకరకాల డిషెస్ పెట్టుకుని తృప్తిగా భోజనం చేయండి. ఉదయం సాయంత్రం కంపల్సరీ ఏదో ఒక జ్యూస్ పెట్టుకోండి. మీ ఆరోగ్యాన్ని 1 నెల రోజులు చూడండి, అప్పుడు మీరే చెప్తారు. దీని తర్వాత ఇంక తిండితో మనకు అవసరం లేదు, మనకు కావాల్సిన ఎనర్జీ డైరెక్ట్ ఇచ్చేస్తుంది. అది అద్భుతమైనటువంటి ఎనర్జీ ఇస్తుంది. అడిషనల్ న్యూట్రియన్స్ కూడా వస్తున్నాయి. మీకేమి ఏ రకమైన టిఫిన్ లో న్యూట్రియన్స్ ఉండవు. ఆ చట్నీ, ఆ పల్లీల చట్నీయో అంటే మీ శరీరం శ్రమ పడుతుంది, ఏమైనా ఉందేమో వెతుక్కోవడానికి. దీంట్లో బోల్డన్ని ఉన్నాయి. శరీరం ఎలాంటి శ్రమ లేకుండా ఆరోగ్యవంతంగా, అంటే మన శరీరం 70% ఆల్కలైన్ ఉండాలి, 30% ఎసిడిక్ నేచర్ ఫుడ్ తీసుకోవాలని చెప్తుంది. మనం 70-80% ఎసిడిక్ నేచరు, ఒక 20% అన్నా తీసుకుంటున్నామో లేదో కూడా ఎవరికి తెలియదు. ఇది 100% ఆల్కలైన్. మనకు ఏదైతే అవసరమో అది చేస్తాం. అద్భుతమైన జ్యూస్ రెడీ అయిందమ్మా. దీనికి స్వీట్ కావాలనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, సాల్ట్ కావాలనుకుంటే మనం ఉప్పుగా కావాలనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్, మిరియాలు అన్నిట్లో కేవలం రుచి కోసమే అంటారా లేకపోతే? కాదమ్మా, అంటే ఇది ఎసిడిక్ నేచర్ని ఆల్కలైన్ చేస్తుంది. ఇది క్షార పదార్థం, క్షారము. మనకంటే మన బాడీలో ఎసిడిటీస్ ఎక్కువ పెరగడం వల్ల, ఎసిడిక్ నేచర్ పెరగడం వల్లే మనకి ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి కదా, దాన్ని న్యూట్రల్ చేయడం కోసం మనం వాడుతాం. కలర్ చూడండి సార్, ఎంత బాగుందో, న్యాచురల్ కలర్, ఏమి యాడ్ చేయలేదు. అంటే జనం అందరూ అంటే ఇప్పుడు పసుపు మీద ఎక్కువ పడిపోయాం మనం. అవును, పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ క్యాన్సరోజెనిక్ ఉందని చెప్పేసాను. అంటే పసుపు వర్ణానికి ఇది ఉంది. మన శరీరంలో 7 ధాతువులు 7 చక్రాల మీద ఆధారపడి ఉంది. మనకు మణిపూరక చక్రం యొక్క వర్ణం పసుపు వర్ణం. ఇది మనం తీసుకున్న ఆహారాన్ని పచనం చేసి మన కావలసినటువంటి జీవశక్తిని ఇస్తుంది. ఇది కూడా అంతే. అంటే ఆ వర్ణాన్ని మనం పసుపుగా మార్చాం. పసుపు కొమ్ములు అంటే దాన్ని ప్రాసెస్ చేయకుండా, శుద్ధి చేయకుండా వాడకూడదు, డైరెక్ట్ వాడేస్తున్నారు చాలామంది. పాలల్లో పసుపు కలుపునేది తాగేస్తున్నారు. అలా చేయడం వల్ల అది హీట్ ఇస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ వేడి చేస్తుందని కూడా అంటున్నారు వాళ్ళే. మరి అలా తాగకూడదు. వర్ణం మీకు పప్పాయి కలర్ ఎలా ఉంటుంది, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అంటే పసుపుని ఇంకొంచెం మెచ్యూర్డ్గా చేసింది.
అది విసర్జన వ్యవస్థ మీద పనిచేస్తుంది. ఇది కణజాల నిర్మాణానికి కావాల్సినటువంటి రీప్రొడక్టివ్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తుంది. ఇది సహజ సిద్ధంగా న్యాచురల్. మీరు ఎక్కువ తాగారు ఏమవుతుంది, ఒక మోషన్ ఎక్కువ అవుతుంది, క్లెన్జర్ అంతే, క్లీన్ చేస్తుంది అంతే. ఆల్రెడీ స్టాక్ ఉన్నది బయటకు బయట వస్తుంది. వేస్ట్ ఏమైనా ఉంటే మీ శరీరంలో ఎక్కడెక్కడ దాక్కుందో, అంటే చాలా మందికి గౌట్స్ వస్తుంది, అవును. ఈ జాయింట్లోకి వెళ్ళిపోయి ఈ షేప్ అవుట్ అయిపోతుంది. నేను ఈ కేసు ప్రత్యేకంగా మా నాన్నగారి విషయంలోనే చూశాను. అశ్రద్ధ, అవగాహన లేకపోవడం వల్ల చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు హీఈస్ నార్మల్, చాలా హ్యాపీ, హెల్దీగా ఉన్నారు. నేను ఆ రిపోర్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ చెయ్యి అలా వెళ్ళిపోయినాయి, ఫింగర్స్ అన్నీ కూడా. ఎప్పుడైతే ఆ ప్రోస్ట్రేట్ ఎన్లార్జ్మెంట్ 4th grade బయటపడిందో అప్పుడు ఈ చేసిన తర్వాత మళ్ళీ స్ట్రైట్ అయిపోయినాయి. లోపల ఉన్నదంతా కూడా 3 రోజుల్లో రోజుకి సుమారు 10-15 మోషన్స్, అంటే 15 మోషన్లు అయినాయి అంటే ఆ వ్యక్తి యొక్క ఫిజికల్ బాడీ ఎలా ఉంటుంది, కంపల్సరీ సెలైన్ పెట్టారు, డిహైడ్రేట్ అయిపోతుంది కదా. అసలు ఎలాంటి డిహైడ్రేషన్ లేకుండా రోజుకి 15, 3 రోజుల్లో సుమారు 40-45 మోషన్స్లో. అంటే ఆయన నేను జ్యూస్ ఇచ్చేవాడిని, 200 ml గ్లాస్ తాగేసి కాసేపు కూర్చొని టక్కున వేసి వెళ్ళిపోయేవారు. 2-3 సార్లు తర్వాతనే తాగినట్టు వచ్చేస్తుంది. అంటే చాలా కాంప్లికేషన్స్. ఒకటి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, సిస్టిక్ గాల్ బ్లాడరు, లివర్లో కాంప్లికేషన్స్ ఉన్నాయి, సిఆర్పి వచ్చి 36,000, WBC 17,600, 7,60,000 ప్లేట్లెట్లు. ఈ రిపోర్ట్స్తో ఇలా గోకితే దద్దులు వచ్చేటువంటి స్థితిలో జ్యూస్ తాగిన తర్వాత ఒక 5 నిమిషాల్లో వాష్రూమ్కి వెళ్ళి తాగినట్టు వస్తుందంటే అంటే లోపల కన్నం పడిపోయి బయటకు వచ్చేస్తుందా అని కంగారు వచ్చింది. వెళ్ళి చూసిన తర్వాత నాకు అర్థమైంది, విపరీతమైనటువంటి పసరు, విపరీతమైనటువంటి బ్యాట్స్మెన్. అంటే ఆయన వయసులో ఉన్నప్పుడు చేసిన పొరపాట్ల తాలూకు వ్యర్థం శరీరాన్ని అన్ని చోట్ల షేప్ అవుట్ చేసేసింది. అది మొత్తం అంటే అప్పటి వరకు ఆయనకి బీపీ ఫ్లక్చువేషన్ ఉండేది, బాడీ పెయిన్స్ ఉండేవి. ఆయన నాకు చెప్పకుండా ఇండైజెషన్ ప్రాబ్లంకి ఒమేజ్ ట్యాబ్లెట్లు దాచుకుని భోజనానికి ముందు వేసుకుని వచ్చేసేవారు. అలాగే నాకు చెప్పకుండా బీపీ ట్యాబ్లెట్లు వాడేవారు. ఇప్పుడు వితౌట్ ట్యాబ్లెట్, బీపీకి ట్యాబ్లెట్ లేదు, దేనికి ట్యాబ్లెట్ లేదు. కేవలం ఇది తాగడం వల్ల బాడీలో ఉన్న వేస్ట్, ఆ పసరు గ్రీన్ కలర్లో మొత్తం బాడీ అంతా వాష్అవుట్ అయిపోయి చాలా ఫ్రెష్ స్కిన్, హిరణ్య వర్ణం, అద్భుతమైనటువంటి వర్ణాన్ని తీసుకొచ్చింది. టేస్ట్ చేయండి. చాలా కమ్మగా ఉంది, కొబ్బరి వల్ల కమ్మదనం వచ్చింది. మా నాన్నగారితో రోజుకు 1 kg గుమ్మడికాయ తాగిచ్చా. 21 kg. ఆయన శరీరంలో ఆర్గాన్స్ అంటే ఇది కణజాల వ్యవస్థని రిజనరేట్ చేస్తుంది. అద్భుతమైనటువంటి ఆర్గాన్స్, లివర్ ఇవన్నీ ఫ్రెష్. బీపీ నార్మల్ అయిందంటే మన బాడీలో ఉన్నటువంటి ఒక సమస్యని చూపించడానికి ప్రయత్నం బీపీ, బ్లడ్ ప్రెషర్ చూపిస్తుంది. నా ట్రావెల్ ఎక్కడికో ఉంది, మనం ట్రావెల్ని గమనించట్లా, బీపీని గమనిస్తున్నాం, బీపీని సప్రెస్ చేస్తున్నాం. అది ఎక్కడికో వెళ్తుంది, దాన్ని బాగు చేద్దామని, దాన్ని సరిచేద్దామని లేదు. మనం బీపీని అణిచివేయడం వల్ల ఏమవుతుంది, ఎక్కడో పెరుగుతున్నటువంటి రోగం ముదురుతుంది. అప్పుడు హాస్పిటలైజ్ అయ్యి మనం సమస్యలు ఎదుర్కొంటాం. సాధారణంగా అసలు ఏ కాయగూరనన్నా కూడా వేపితేనే రుచి వస్తుంది అని అనుకునే వాళ్ళకి ఇది ట్రై చేయాలి సార్ కంపల్సరీగా. అసలు న్యాచురల్గా ఉండే ఆ కమ్మదనం కోల్పోతున్నాం మనం వేపడం వల్ల, నూనెలో వేసి ఉప్పు కారాలు మసాలాలు వేసి. అసలు ఒకసారి ట్రై చేయండి, నిజంగా ప్రకృతిలో ఉండే ఆ కమ్మదనాన్ని ఎక్స్పీరియన్స్ చేయవచ్చు మీరందరూ కూడా.